విమానాలు, రాకెట్లు ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ స్టీరియోస్కోప్, ఆప్షన్ బి టెలిస్కోప్, ఆప్షన్ సి అల్టిమీటర్, ఆప్షన్ డి పెరిస్కోప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అల్టిమీటర్. భారతదేశ జాతీయ పక్షి ఏది? ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి డేగ, ఆప్షన్ సి నెమలి, ఆప్షన్ డి చిలుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నెమలి. చంద్రునిపై మొట్టమొదట ఎగిరిన జెండా ఏ దేశానిది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అమెరికా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర వృక్షం ఏది? ఆప్షన్ ఏ తుమ్మ చెట్టు, ఆప్షన్ బి రావి చెట్టు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి వేప చెట్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర వృక్షం వచ్చి వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర క్రీడ ఏది? ఆప్షన్ ఏ వాలీబాల్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి కబడ్డీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కబడ్డీ. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ICAR ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఢిల్లీ. పింక్ సిటీ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ జోధ్పూర్, ఆప్షన్ బి దిస్పూర్, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి జంబల్పూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జైపూర్. జైపూర్ రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాజధాని. ఇది పింక్ సిటీగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే జైపూర్కు 1876లో పింక్ సిటీ అనే పేరు వచ్చింది. అప్పుడు మహారాజా సవాయ్ రామ్ సింగ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సందర్శనకు స్వాగతం పలికేందుకు ఈ నగరంలో పలు భవనాలకు పింక్ రంగులతో రంగరించారు. పింక్ రంగు అతిథులను ఆత్మీయంగా స్వాగతించడానికి చిహ్నంగా భావించబడింది. అలానే జైపూర్ అనేక ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాలకు నిలువ. అందులో ముఖ్యమైనవి ఏమిటి అంటే హవామహల్, 2 అమర్ ఫోర్ట్, 3 జలమహల్, 4 జంతర్ మంతర్, 5 సిటీ ప్యాలెస్. హవామహల్ అద్భుతమైన భవనం, వాయు కళ్యాణ భవనంగా కూడా పిలుస్తారు. అమర్ ఫోర్టు ఈ కోట రాజస్థాన్లో ప్రముఖ పర్యాటక ఆకర్షణ. జలమహల్ ఇది మాన్సాగర్ సరస్సులో ఒక అందమైన రాజప్రసాదం. 4 జంతర్ మంతర్ ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది మరియు ప్రముఖ ఖగోళ శాస్త్ర కేంద్రం. 5 సిటీ ప్యాలెస్ ఇది రాజవంశానికి చెందిన వారసత్వ కట్టడం. ఇలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలువు ఈ పింక్ సిటీ అయిన జైపూర్. ఏ కోడి మాంసం 1 కిలో 1,40,000 రూపాయలు రేటు ఉంటుంది? ఆప్షన్ ఏ బ్రహ్మ చికెన్,
ఆప్షన్ బి మాంగ్స్ రంపి, ఆప్షన్ సి సీర్మా కోడి, ఆప్షన్ డి ఐఎమ్ సేమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఐఎమ్ సేమని. ఐఎమ్ సేమని కోడి అనేది ఇండోనేషియా ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన కోడి జాతి. ఇది దాని పూర్తి నలుపు రంగు కారణంగా ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన కోడి జాతిగా పరిగణించబడుతుంది. ఈ కోడి యొక్క పంపకాలు, తోక, చర్మం మరియు ఇయంటి అంటే చెవులు, కళ్ళు వాటి అవయవాలు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఐఎమ్ సేమని కోడి ప్రత్యేకతలు వచ్చి నల్లరంగు. ఈ కోడి నల్లరంగు జన్యు మార్పుల ఫలితంగా ఉంటుంది. అత్యంత ఖరీదైనది కూడా. ఒక కోడి ధర కిలోకు ₹1,00,000 ఉండొచ్చు. దీనిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా విక్రయిస్తారు. పవిత్రత, విశ్వాసాలు. కొంతమంది ఈ కోడిని మాంసాన్ని పవిత్రంగా భావిస్తారు, ప్రత్యేక శక్తులున్నట్లుగా నమ్ముతారు కూడా. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జామా మసీద్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ భోపాల్, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఢిల్లీ. ఢిల్లీలో జామా మసీద్ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముస్లిమ్స్ పవిత్రంగా భావించి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1997, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 1991. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1999. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని కోహినూర్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. మీకోసం ఒక స్మాల్ ఫన్నీ క్వశ్చన్. ముక్కు మీద ఈగను కూర్చోనివ్వకూడదన్న మాటకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ చాలా ధైర్యం, ఆప్షన్ బి మోసగాడు, ఆప్షన్ సి చాలా నిజాయితీగా ఉండటం, ఆప్షన్ డి ఆత్మగౌరవంగా ఉండటం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చాలా నిజాయితీగా ఉండటం అని అర్థం. అంటే ఏంటంటే ముక్కు మీద ఈగను కూర్చొనివ్వకూడదన్న మాట అర్థం వచ్చి చాలా నిజాయితీగా ఉండడం అనే అర్థం వస్తుంది. ఇదేదో ఫన్నీ క్వశ్చన్. ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. భారతదేశ ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు, ఆప్షన్ బి 22 సంవత్సరాలు, ఆప్షన్ సి 25 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 25 సంవత్సరాలు. ఖోఖో అనే క్రీడలో ఒక జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 6. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 9. ఖోఖో ఆడుతారు కదా విలేజెస్లో, ఆ ఖోఖో గేమ్లో 9 మంది ఉంటారు ఒక్కో జట్టుకి. నేపాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏది? ఆప్షన్ ఏ ట్రెక్కింగ్, ఆప్షన్ బి వాలీబాల్,
ఆప్షన్ సి బేస్బాల్, ఆప్షన్ డి క్రికెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option C, baseball.